చిన్నప్పుడు మనలో చాలా మంది ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి ఒక్కసారైనా నేను ఎప్పుడు ఇలా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తానో అని అనుకొనుంటాం కదా. కొందరికి అది సాధారణ విషయం కావచ్చు, కానీ కొంతమందికి మాత్రం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విమాన ప్రయాణం అనేది ఒక కళ. చాలా దూరంగా కనిపించే ఒక కళ. కానీ తెలంగాణలో ఒక గురువు తన విద్యార్థి కళను కేవలం ప్రోత్సహించలేదు, దాన్ని నిజం చేశాడు. ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. ఒక చిన్నారి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక బెస్ట్ మెమరీ ఇచ్చాడు. అవును, తెలంగాణలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నారు మల్కార్ రామకిషన్ రావు. ప్రతిరోజు పిల్లలకు పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, వారిలో లక్ష్యాలు, ఆశలు, ఆత్మవిశ్వాసం పెంచడం కూడా తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు. ఈ ప్రాసెస్లోనే ఒకరోజు ఆయన తన స్టూడెంట్స్కి ఒక స్పెషల్ ఛాలెంజ్ ఇచ్చారు. ఎస్ఎస్సి పరీక్షల్లో 550కి పైగా మార్కులు స్కోర్ చేసే స్టూడెంట్కి తన సొంత ఖర్చుతో విమాన ప్రయాణం చేయిస్తానని చెప్పాడు. అది కేవలం ఒక బహుమతి కాదు, విద్యార్థుల్లో పెద్దగా ఆలోచించే ధైర్యాన్ని పెంచే ప్రయత్నం. ఆ ఛాలెంజ్ని విన్న విద్యార్థుల్లో ఒకరు శ్రీమంతుల పూర్ణచందర్. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ విద్యార్థి తన గురువు మాటల్ని కేవలం ఒక ఎంకరేజ్మెంట్గా మాత్రమే చూడలేదు, దాన్ని లక్ష్యంగా తీసుకున్నాడు. అందుకే రోజు కష్టపడి చదివాడు, తనపై నమ్మకం పెట్టుకున్నాడు. చివరకు ఎస్ఎస్సి ఫలితాలు వచ్చిన రోజు అతను 554 మార్క్స్ స్కోర్ చేశాడు. అంటే గురువు పెట్టిన లక్ష్యాన్ని సక్సెస్ఫుల్గా చేరుకున్నాడు. చాలాసార్లు మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం, కానీ కాలక్రమంలో అవి మర్చిపోతుంటాం. అయితే మల్కార్ రామకిషన్ రావు అలాంటి వ్యక్తి కాదు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తన సొంత డబ్బుతో విమాన టికెట్లు బుక్ చేశాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు. పూర్ణచందర్ జీవితంలో తొలి విమాన ప్రయాణాన్ని నిజం చేశాడు. ఇప్పటి వరకు కేవలం ఆకాశంలో ఎగిరే విమానాలను కింద నుంచి మాత్రమే చూసిన ఒక బాలుడు ఇప్పుడు అదే విమానంలో కూర్చున్నాడు. ఎయిర్పోర్ట్లోకి అడుగు పెడుతున్నాడు. బోర్డింగ్ పాస్ చేతిలో ఉంది. రన్వేపై విమానం వేగంగా దూసుకెళ్తుంది. కొన్ని క్షణాల్లోనే అతను మేఘాలపైన ఉన్నాడు. చాలా మందికి ఇది నార్మల్ జర్నీలానే ఉంటుంది, కానీ పూర్ణచందర్కి మాత్రం తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన క్షణం అది. ఈ కథలో కేవలం ఒక ఫ్లైట్ జర్నీ కాదు, ఇదొక సింబల్, ఒక సందేశం. ఎందుకంటే పూర్ణచందర్ కేవలం విమానంలో ప్రయాణించలేదు, తన కలలు కూడా తనతో పాటు ఎగిరాయి. ఒక చిన్న గ్రామంలో చదివే విద్యార్థి కూడా పెద్ద కలలు కనొచ్చని, వాటిని సాధించొచ్చని పూర్ణచందర్ ఫ్లైట్ జర్నీ ప్రూవ్ చేస్తుంది. మన జీవితంలో ఒక మంచి గురువు ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో ఈ కథ గుర్తు చేస్తుంది. ఒక టీచర్ కేవలం పాఠ్య పుస్తకంలోని పాఠాలను మాత్రమే బోధించడు, కొన్నిసార్లు ఒక విద్యార్థి జీవితాన్ని మార్చే ఆలోచనను కూడా ఇస్తాడు. అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడు, ప్రపంచాన్ని చూడ్డానికి కొత్త దృష్టిని ఇస్తాడు. అందుకే భారతీయ సంస్కృతిలో గురువుకు అంత ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ కథ సోషల్ మీడియాలో ఎందుకంత వైరల్ అయిందో తెలుసా? ఇందులో మనందరికీ నచ్చే 3 విషయాలున్నాయి. ఒకటి, గురువు ఇచ్చిన మాట. ఇంకోటి, విద్యార్థి కష్టపడి సాధించిన విజయం. మరొకటి, ఒక కళ నిజమైన క్షణం. ఈ 3 కలిసినప్పుడు అది కేవలం ఒక వార్తగా మిగలదు, ఒక స్ఫూర్తిదాయకమైన కథగా మారుతుంది. ఈ రోజు మన దేశంలో లక్షలాది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుతున్నారు. వారిలో చాలా మందికి పెద్ద పెద్ద కలలున్నాయి, కానీ కొన్నిసార్లు ఆ కలల్ని నమ్మే ఒక వ్యక్తి అవసరం. ఒక గురువు, ఒక మార్గదర్శి, ఒక మెంటర్. మల్కార్ రామకిషన్ రావు అదే పాత్ర పోషించాడు. ఆయన విమాన టికెట్ మాత్రమే కొనలేదు, ఒక విద్యార్థి భవిష్యత్తుపై నమ్మకాన్ని కూడా కొనిచ్చారు. ప్రపంచంలో కొన్ని బహుమతులు చాలా ఖరీదైనవి, కానీ వాటి విలువ డబ్బుతో కొలవలేం. పూర్ణచందర్కి ఈ విమాన ప్రయాణం కూడా అలాంటిదే. ఏళ్లు గడిచిపోతాయి, మార్కులు మారిపోతాయి, సర్టిఫికెట్లు పాతబడిపోతాయి. కానీ ఒక గురువు తనపై పెట్టుకున్న నమ్మకం, తన కోసం నిలబెట్టుకున్న మాట, తనను మొదటిసారి ఆకాశంలోకి తీసుకెళ్లిన ఆ రోజు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. చూశారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.